గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో విశాఖ జిల్లా పెదగండ్యాడ ఈతపాలెం గ్రామంలోని మహిళలు యువత కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న వారు గంజాయి వినియోగం వల్ల కలిగే ఈతపాలెం గ్రామంలో ఉన్న యువత అంతా ముందుకొచ్చి కార్యక్రమానికి తలపిన ఆడవాళ్ళకి ఆ యువతకి కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఫస్ట్గా ఎందుకంటే అనేక రకాలుగా కుటుంబాలన్నీ పాపం పిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఓపిక పెట్టుకున్న తర్వాత గంజాయికి మత్తుకి బానిసయ్యి కుటుంబాలన్నీ కూడా అనేక రకాలుగా రోడ్డును పడుతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి. అలాగే ఈతపాలెం గ్రామానికే కాదు, పెదగండ్యాడ మండలానికే కాదు, విశాఖపట్నం జిల్లాలకే కాదు, ఇండియా మొత్తం మీద కూడా ప్రతి గ్రామాన్ని కూడా పాకింది. ఇది ఈ యువత బాధ్యతతో గవర్నమెంట్ బాధ్యత కూడా ఎక్కువ తీసుకొని ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలకి అవేర్నెస్ కార్యక్రమాలకి కూడా ముందుండాలని చెప్పేసి మాకు కోరుకుంటూ మా గ్రామంలో ఈరోజు మా యువత నుండి మా ఆడవాళ్ళ నుండి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాన్ని చేసినందుకు మేము అంతా సంతోషిస్తున్నాం పెద్దలుగా. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించి ప్రతి గ్రామంలోనూ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపించి ముందుకు తీసుకెళ్తారని, పోలీసు వారికి కూడా సహకరించి అనేక రకాలుగా యాక్షన్ తీసుకుంటారని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు సాగినందుకు పెద్దలకి అభ్యర్థన జరుగుతుంది. గ్రామమే ముద్దు, గ్రామమే ముద్దు, గ్రామమే ముద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి నిషేధించాలి చెప్పాలి. నిర్మిద్దాం నిర్మిద్దాం విశాఖపట్నం జిల్లా పెదగండ్యాడ మండలం 64వ వార్డు ఈతపాలెం గ్రామంలో గత కొంతకాలంగా మన గంజాయి మత్తులో కొంతమంది కుర్రవాళ్ళు మా కళ్ళ ముందే తాగుతూ చెడిపోతూ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏడుస్తూ మొరపెట్టుకున్నారు. మా కుర్రోళ్ళు ఎలా గంజాయి తాగి పాడైపోతారో మీరు చెప్పండి అనేసి ఒక ఆలోచనతో మా వరకు వచ్చారు. గతంలో 4-5 సంవత్సరాల కిందట కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుర్రోళ్ళు చెప్పి కొంతమందిని అరికట్టాం. ఇంకా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ చేసుకుంటా ఈ ప్రాంతంలో కాకుండా అనకాపల్లిలో ఎవరైతే ఉన్న గంజాయి తాగిన వాళ్ళు ఉన్నారో, అలాగే సబ్బవరంలో ఎవరున్నారో, అలాగే పెందుర్తిలో ఎవరున్నారో, అలాగే మొత్తం స్టీల్ ప్లాంట్ అవతల దేశపత్రిపాలెం ఈ ప్రాంతం నుంచి ఎవరైతే గంజాయి మత్తులో తాగుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా ఏ గ్రామంలో వినోదం జరిగినా సరే అక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా చాలా దీనిగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ గ్రామ ప్రజలందరూ చాలా కూడా బాధపడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరినైనా సరే టార్గెట్ చేశారంటే ఆ టార్గెట్
ఏ విధంగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ మత్తులో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా ఏకదాటిగా వీళ్ళందరూ అటాక్ చేస్తారు. దయచేసి పోలీసు వారు మా ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న అరాచకాలని ఎవరైతే గంజాయి తాగుతారో వాళ్ళని పిలిపిస్తూ వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తూ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలనేసి మరి ఈ మీడియా ద్వారా పోలీసు వారికి మేము తెలియపరుస్తున్నాం. అలాగే న్యూపట్ సిఏ గారికి కూడా మేమందరం వెళ్ళి గ్రామ పెద్దలందరూ కూడా వెళ్ళి ఒక వినతి పత్రం అనేది ఏర్పాటు చేస్తాం. దయచేసి న్యూపట్ సిఏ గారు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా దయించి ఈ యొక్క గంజాయి కుర్రోళ్ళందరినీ అరికట్టి మంచిగా మళ్ళీ మాతో కలిసిమెలిసి బతికేటట్లు చూస్తారనేసి ఆశిస్తూ మరి ఈ యొక్క వినోదాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ కుటుంబాలు మన కుటుంబాల్లాగా ఉండాలనేసి ఆ విధంగా చేస్తారనేసి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కూడా సిపి గారి దృష్టికి కూడా ఈ గ్రామ ప్రజలు తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఏతపాలెంలో ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉండడం వల్ల అనేక మంది ఇక్కడికి విచ్చేసి ఈ ప్రాంతంలో గంజాయి సేవించి వాళ్ళు తెలియని మత్తులో అనేక సంఘటనలకి దురదృష్టకరమైన సంఘటనలకి చోటు చేసుకోవడం అనేది విషాదకరం. దీని మీద ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా యువతని సన్మార్గంలో నడిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళలాగా భాగస్వాములు అవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి. యువత అందరూ కూడా అంటే ఆనందం అనేది మన జీవితంలో భాగం. డూ ఎంజాయ్ వితౌట్ గంజాయ్ అంటే మీరు ఎంజాయ్ చేయండి కానీ గంజాయి స్వీకరించి కాదు అది. సో ప్రతి ఒక్కరు కూడా ఆనందం అనుభవించండి, అది ఆదర్శంగా ఉండే విధంగా చూసుకోండి అని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జీవనజ్యోతి కేవలం మేము గంజాయిని అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామ యూత్ కుర్రవాళ్ళందరూ కూడా మహిళలు కూడా గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఇలాంటి గంజాయి మత్తులో పిల్లలు బానిస అయిపోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలు పెంచడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు మానభంగాలని చాలా జరుగుతున్నాయి. అలాంటి గంజాయిని మనం అరికట్టాలి. గంజాయి అనే పేరు రాకుండా మీ మీడియా సోదరులకు అలాగే పోలీసు వారు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటువంటి గంజాయి వల్ల ఇంకా మానభంగాలు హత్యలు ఇలాంటివి ఏమీ జరగకుండా యూత్కి మంచి ఉద్దేశంతో మేము ఇది చేయడం జరుగుతుంది. మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.